రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రబీ పంట కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి నాదెండ్ల అన్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో ధాన్యం సేకరణ కేంద్రాలను ఆయన పరిశీలించారు. రైతులు కోరిన విధంగా ఎక్కువ సంఖ్యలో గోతం సంచులు అందిస్తామని చెప్పిన ఆయన రైతులకు ఎల్లవేళలా కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. గిట్టుబాటు ధర అనేది ఒక ఫార్ములా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం అనేక సంస్థలతోటి వాళ్ళు కూడా సమాచారం తెప్పించుకొని ఆ నివేదిక ఆధారంగా దేశవ్యాప్తంగా ఒక నిర్ణయం తీసుకుని వాళ్ళు మనకు అందిస్తారు. గిట్టుబాటు ధరని నిలపడానికి ఆ రేట్కి రైట్ అమ్ముకునే విధంగా మేము తీసుకోవాల్సిన బాధ్యత మేము తీసుకుంటున్నాం. అయితే వాతావరణంలో ఎప్పుడైనా కొంచెం సడన్గా వర్షాలు ఉన్నాయనే భయంతో రైతాంగం అప్పటికప్పుడే కళ్ళాల దగ్గర అక్కడ వచ్చిన దళాలకు అమ్మడం అనేది ఒక సహజంగా జరుగుతున్న ప్రక్రియ. ఆ మార్పు క్షేత్రస్థాయిలో ఈ విధంగా రైతు సహాయ కేంద్రాల్లో అధికార యంత్రాంగం ఎప్పుడు రెడీగా ఉంటుంది, మీకు అండగా నిలబడుతుందనే నమ్మకం మేము కల్పించగలిగాం. వచ్చే ఖరీఫ్ రబీ మాసానికల్లా ఇంకా మేము టెక్నాలజీని ఉపయోగించుకుని రైతుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకునే బాధ్యత మాది. దయచేసి మీరు కనీస మద్దతు ధరకే అమ్మండి. అంతకన్నా తక్కువగా మిమ్మల్ని ఎవరన్నా కొనుగోలు చేయడానికి వస్తే మీరు కంప్లైంట్ చేయొచ్చు, లేకపోతే మీరే తీసుకొచ్చి సరుకు మా దగ్గర అమ్మితే తప్పకుండా మేమే సేకరిస్తాం. సార్, ప్రతి మిల్లర్ కూడా గన్ని బ్యాగ్స్ డ్యామేజ్ అయి ఉన్న బ్యాగ్స్ ఇస్తున్నారు. ఏదంటే రైతు అడిగితే మిల్లర్స్ చాలా రెక్లెస్గా సమాధానం కూడా చెప్తున్నారు. సుమారు 5 కోట్ల గన్నీ బ్యాగ్స్ ప్రతి ఖరీఫ్ మాసానికి రబీ మాసానికి మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ఉపయోగిస్తామండి. అందులో దాదాపు 4 కోట్ల 12 లక్షలు ఆల్రెడీ డిస్బర్స్ చేశాం వివిధ జిల్లాలకి అవసరాన్ని బట్టి. ఇందాక నేను అన్నట్టు కొరత ఎక్కడ వస్తుందంటే ఈసారి దిగుబడి ఎక్కువ ఉంది కాబట్టి చాలామంది ఎక్కువగా గోతాలు సరిపోవడం లేదనే భావన వ్యక్తపరిచారు. అది రేపటి నుంచే మేము దాన్ని సరిచేస్తాం, ఇబ్బంది ఉండదు. ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో ప్రతి మండలంలో ఉన్న RSKలు, అదేవిధంగా ఎక్కడైతే ధాన్యం కొనుగోలు కేంద్రం